for 15 days without knowing any other language. నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. వరంగల్ జిల్లా నర్సంపేట బస్టాండ్ వద్ద హైదరాబాద్ నుంచి మహబూబాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో డ్రైవర్ వెంకటయ్యపై మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు దాడి చేశారు. దిగాల్సిన స్టేజ్ వచ్చిందని వారిని లేపడానికి డ్రైవర్ చేయి తట్టగా ఆగ్రహంతో వారు డ్రైవర్ను తోసిపుచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారు అని ఆయన వద్ద ఉన్న క్యాష్ బ్యాగును లాక్కొని కొట్టినట్లు డ్రైవర్ తెలిపాడు. ఈ దృశ్యాన్ని గమనించిన ప్రయాణికులు యువకులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఘటనపై డ్రైవర్ ఫిర్యాదు చేయగా నర్సంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి మేము వస్తున్నాం. వరంగల్లో ఎక్కారు వీళ్ళిద్దరు. నర్సంపేటలో దిగవలసిన దిగలేదని అనుమానం వచ్చి చూసే వరకు ఉన్నారు. తాగి పడుకున్నారు. ఇతరులకు వచ్చి ఆపి లేపుతా ఉంటే లేసిళ్ళు మమ్మల్ని లేపుతారు అని కొడతా ఉన్నాడు. అంతే. ఇసుంటి వచ్చినాక మళ్ళీ 2 దెబ్బలు కొట్టాడు. ఇక నాకు స్టంట్లు పడి ఉన్నాయి. ఇక మేనన్న తాకితే నేను ఇబ్బంది అవుతాను. ఇక టకటక ముందటి కూరుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక పోలీస్ స్టేషన్ పోవాలని కొత్తానా బ్యాగ్ చూసుకున్నాను. ఇక బ్యాగ్ తోటి కొడతాను. ఇది జరిగింది. పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చినాం. బయలుదేరాం. దొంతి మామిడి ఎమ్మెల్యే దొంతి రామిడితో నర్సంపేట ఎమ్మెల్యే మా పెద్దనాన్నే పిచ్చోండి అన్నా మేము. అరే అరే నర్సంపేట ఎమ్మెల్యే మా బాబాయ్ రా. మరి మమ్మల్ని వీడియో తీయటం చూద్దాం. చూద్దాం అని కొట్టమల్లా అది పట్టుకోలేదు. అరే ఆపురా మన్యాపురా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రేపు జరగబోయే సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టామన్నారు. జిల్లాలోని సుబ్రహ్మణ్య ఆలయాలన్నిటిలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అమలాపురం సుబ్రహ్మణ్య ఆలయం వద్ద ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఆయన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఈవో శ్రీనివాస్, ఆలయ చైర్మన్ పేరూరు విజయలక్ష్మి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓం నమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. నా పేరు సత్యనారాయణ, అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ అమలాపురంగా పనిచేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలలో రేపు అనగా 26వ తారీఖున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు అంగరంగ వైభవంగా జరిపించడానికి బోత్ ఎండోమెంట్ టెంపుల్స్లోని మరియు ప్రైవేట్ దేవాలయాల్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుని ఉన్నారు. మన
ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి కడలలో వేయించేసినటువంటి శ్రీ కపోతేశ్వర స్వామివారి దేవస్థానంలో సుమారుగా 20,000 మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారని ఒక అంచనాకు వచ్చి దానికి తగ్గట్టుగానే మనం ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట మండలం ముసలపల్లి గ్రామంలో ప్రతి సంక్రాంతికి నిర్వహించే జగ్గన్న తోట ప్రబల తీర్థ మహోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించినట్లు పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజోలు పర్యటన సందర్భంగా విడతి పత్రం అందుకున్న మంత్రి 450 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రబల ఉత్సవం లక్షలాది మందిని ఆకర్షించే విశేషం కలిగిందని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సృజనాత్మకత సాంస్కృతిక కమిటీ చైర్పర్సన్ తేజస్విని పొడపాటితో కలిసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. త్వరలో రాష్ట్ర పండుగగా అధికారిక గుర్తింపు ఇవ్వనున్నామని స్పష్టం చేశారు. కోరిక కూడా జగన్ తోట ప్రబల తీర్థాన్ని అద్భుతంగా ప్రజలందరికీ చూపించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మా నాయకులు, ఉప ముఖ్యమంత్రి వారు కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రబల తీర్థం గురించి ప్రత్యేకంగా ఆయన ప్రస్తుతించడం జరిగింది. ఇది ఇన్నాళ్ళకి సాకారమై ఈ కూటమి ప్రభుత్వం హయాంలో అది రాష్ట్ర పండుగగా ప్రకటించబడడం అనేటువంటి చాలా ఆనందకరమైన విషయంగా మీ అందరికీ తెలియజేస్తూ దీన్ని బాగా నిర్వహిద్దాం, అందరం కలిసి దీన్ని సక్సెస్ చేయాలనేటువంటి మాటలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తోట ప్రబల తీర్థం అంటే చాలా ప్రఖ్యాతి చెందినటువంటి ఉత్సవం. అది కేవలం మందగిరి మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పేరు ఉన్నటువంటి ప్రబల తీర్థం ఇవాళ ముఖ్యమంత్రి గారు సహృదయంతో దాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడానికి సమ్మతి తెలిపారు. దీనికి సంబంధించి పర్యాటక శాఖ మంత్రిగా నేను, అదేవిధంగా మా సృజనాత్మకత కమిటీ చైర్పర్సన్ తేజస్విని గారు ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారిని అడగటం. రైతుల నమ్మకానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రాజానగరం మండలం సంపత్ నగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన గత ప్రభుత్వం రైతులకు చేసిన అన్యాయాలను గుర్తు చేశారు. బకాయిల చెల్లింపులో 470 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుని రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన 4 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 1.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 430 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. నిజాయితీగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్రాన్ని ఈ విధంగా పరిపాలించి చూపించగలిగితే ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావచ్చు, మార్పు తీసుకురావచ్చు అని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి గత సంవత్సరం నుంచి కూడా ఈ కార్యక్రమం ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఒక్కసారి కూటమి ప్రభుత్వం అద్భుతంగా రైతులకు పెద్దపీట వేస్తూ మనకి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మనం చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనందరికీ తెలుసు. ధాన్యం కొనుగోలు అంటేనే భయపడేవాళ్ళు. ధాన్యం అంతా తయారు చేసుకుని సిద్ధం చేసుకుని కళ్ళల్లో పెట్టుకుంటే కూడా కొనుగోలు చేసేవాళ్ళు లేరు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ వాస్తవంగా ఈ జిల్లాలో ఎంతోమంది ఆదర్శవంతమైన రైతులు, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ఒక పెద్ద మనసుతోటి ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేటట్టు మేమందరం కూడా మా కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి సూచనలతోటి అనపర్తి నియోజకవర్గంలో బిక్కవోలు, పొలమూరు రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ పరిశీలించారు. రైతులతో మాట్లాడిన మంత్రి ప్రభుత్వమే రైతులకు భరోసా అని కొనుగోలు చేసిన 24 గంటల్లోనే డబ్బులు ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో నిలిచిపోయిన బకాయిల్లో పెద్ద మొత్తాన్ని ఈ ప్రభుత్వం చెల్లించిందన్నారు. సాంకేతికతను వినియోగిస్తూ పారదర్శకంగా కొనుగోలు జరుగుతోందని, మిల్లింగ్ వరకు కఠిన నియంత్రణలు అమల్లో ఉన్నాయని చెప్పారు. జిల్లా ధాన్యం సేకరణ పండుగ వాతావరణంలో సాగుతోందని అధికారులు తెలిపారు.
సార్లు శాసనసభ్యులుగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు చేశారు. ఆ బ్యాక్గ్రౌండ్లో, ఆ నేపథ్యంలో ఒక తపనతో పనిచేసే మనిషి మన రామకృష్ణారెడ్డి గారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించాలి. ఎందుకంటే నేను చూశాను, నేను ఈ మాటను ఎందుకంటే జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ సంస్థ చైర్మన్ సుధీర్ గారు, అదేవిధంగా వరకు నమస్కారం. చాలా సంతోషం. ఇవాళ ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ఒక అత్యద్భుతమైన ప్రక్రియతో మన పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చొరవ తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో మన నియోజకవర్గంలో పీపీసీ సెంటరు గౌరవ శాసనసభాపతి అయ్యనపాత్ర ఈస్ట్ గోదావరి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటన చేసి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈ సీజన్లో ఎలా జరుగుతుంది అని రివ్యూ చేయడం జరిగింది. మనమంతా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా మినిస్టర్ గారు ఇచ్చిన బెంచ్ మార్క్స్, మినిస్టర్ గారు ఇచ్చిన గైడ్ లైన్స్. రాజానగరం మండలంలోని రాజవోలు గ్రామంలో పంట కోతల పురోగతిని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. రైతులతో మాట్లాడిన మంత్రి వారి సమస్యలు, దిగుబడి వివరాలను తెలుసుకుని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ నెల 28 తర్వాత వాతావరణ మార్పుల అవకాశం ఉన్నందున రైతులు వెంటనే కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని, పారదర్శకంగా చెల్లింపులు జరుపుతాయని స్పష్టం చేశారు. సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు రాకుండా ముందు మీరంతా కంప్లీట్ చేయండి. చాలా బాగుంది క్వాలిటీ. 90% అయిపోయింది. 90% అయిపోయింది. 12 to 13% ఉంటుంది. నిన్న ఈరోజు మార్నింగ్ పెడతారా? షెడ్యూలింగ్ అయితే పడుతుంది. ఏ ఆర్ఎస్కి అన్నారు మీరు? మన గాడాలే. ఇది మన ఆర్బీకి ఏమో నావారు. ఈ ఏరియా నావారు. రోడ్డు దాటి కొండగొచ్చాను. అవునా? అంటే ఎక్కువ ఉందేమో. ఎక్కువ అండి. మొత్తం అంతా ప్యాడీ. గుడ్, సంతోషం అమ్మా. మా పెద్ద రైతు బాగా చూసుకున్నారు మిమ్మల్ని. వెరీ గుడ్. డబ్బులు టైం వేస్తారు. లేకపోతే 10 సంవత్సరాలు రారుగేస్తారు. కొంచెం ఉంది 60. ఈ మెషిన్ కటింగ్ లో మనకి ఫారెన్ మెటీరియల్ ఎక్కువ వస్తుంది. ఇది వచ్చేస్తుంది. తప్పదు ఇంకా మనం. క్వాలిటీ బాగుంది. ఏ వెరైటీ అమ్మా ఇది? పియ్యాలండి. పిఎల్. ఈరోజు ఇష్యూస్ చాలా మిల్లు కొంటారని ఇబ్బంది పడుతున్నారు. పిఎల్ వెరైటీ తీసుకుంటాం. అది వాళ్ళు ప్రైవేట్ లో ఒక్కోసారి అమ్మ పక్క బాగండి. ఎన్ని నెలల కోసం వస్తారు మీరు? అడ్డు చెక్కండి సార్ ప్లీజ్. కోతలైనా వెళ్ళిపోతారా? కార్మికుల హక్కులను హరిస్తూ కార్పొరేట్లకు లాభం చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఏలూరు బిర్లా భవన్ సెంటర్ వద్ద కూరగాయల హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 1886లో చికాగో కార్మికుల త్యాగాలతో వచ్చిన 8 గంటల పని పద్ధతికి కూడా ముప్పు వాటిల్లుతుందని విమర్శించారు. లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మిక వర్గ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని తెలిపారు. రేపు ఏలూరు ఫైర్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ, ధర్నా జరగనుందని అందరూ పాల్గొని ఉద్యమాన్ని బలపరచాలని కోరారు. ద్వారా సాధించుకున్న అనేక హక్కులు, సౌకర్యాలన్నింటినీ కూడా ఈనాడు కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి మోడీ, అమిత్ షాల ప్రభుత్వం రద్దు చేస్తూ 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చింది. ఈ 4 లేబర్ కోడ్లుగా మార్చడం అంటే కార్మికులకి ఈ రాజు అనుభవిస్తున్నటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా పూర్తిగా రద్దు చేయటమే.
ఎప్పుడో 1886 సంవత్సరంలోనే, అంతకుముందు ఏలూరులో, అదేవిధంగా మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే క్రమంలోనే ట్రేడ్ యూనియన్ కార్మికుల సంఘం పెట్టి హక్కు కోసం పోరాడి 1926లోనే సాధించారు. అదే 1936లో ఒక చట్టం, 47లో మరొకటి చట్టాలు, ఆ తర్వాత ఇప్పటి వరకు 44 కార్మిక చట్టాలన్నింటినీ కూడా కార్మికులు అనేక త్యాగాల ద్వారా సాధించుకున్నారు. అటువంటి చట్టాలన్నింటినీ కూడా రద్దు చేస్తూ కార్పొరేట్లకి, ప్రైవేటు యాజమాన్యాలకి, పెట్టుబడిదారులకి దాసోహం చేసే విధంగా మోడీ అమిత్ షాల ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అదే బాటలో మన రాష్ట్రంలోని చంద్రబాబు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కూడా కార్మికులు 8 గంటల బదులు 12 గంటలు పనిచేయాలని, అదేవిధంగా బోనస్ ఇవ్వక్కర్లేదని, ఇతర అనేక రకాలుగా చట్టాలు మారుస్తుంది అసెంబ్లీలో తీర్మానం చేసింది. వీటన్నిటి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని కేంద్ర కార్మిక సంఘాలు రేపు 26వ తారీఖున దేశవ్యాప్తంగా ఆందోళన. ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం పొలసానిపల్లి పంచాయతీ కార్యదర్శి యు జయరామకృష్ణ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలు, శ్మశాన వాటిక, గ్రావెల్ రోడ్లు, కొత్త కాలనీలో సిపి ప్లేస్ శుభ్రపరచడం వంటి పనులను స్వలాభం కోసం అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నట్లు ఆలస్యంగా ఫిర్యాదులు చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో అంబటి నాగేంద్ర ప్రసాద్ కొంత డబ్బు ఇవ్వమని పిలుపునిచ్చినప్పటికీ జయరామకృష్ణ అందించని విధంగా తెలిపారు. పంచాయతీ కార్యదర్శి గ్రామ వనరులను దోచకుండా అభివృద్ధి కొనసాగేలా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పొలసనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నేను పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క విషయం గురించి అంటే గత 3-4 రోజుల్లో ఒక న్యూస్ వచ్చింది. సో దాని విషయమై నేను వివరణ ఇవ్వాలని నేను ఈ మీడియా ముందు మాట్లాడవలసి వస్తుంది. ఈ గ్రామంలో అంబటి నాగేంద్ర ప్రసాద్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ గ్రామంలో మట్టి మాఫియా లక్షలు దోసుకున్నారని చెప్పి మా మీద న్యూస్ ప్రసారం చేశాడు. అది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చూసినా తెలుస్తుంది. కానీ అతను మమ్మల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి, అతని పని ఏంటంటే 24 గంటలు ఎవరో ఒకరి దగ్గర బ్లాక్మెయిల్ చేయడం. ఏదో మండలం పొనసానపల్లి గ్రామం, నేను వార్డు నెంబర్ నండి. మా బీసీ కాలనీలో రోజుకు 3 బళ్ళు 4 బళ్ళు యాక్సిడెంట్ అయ్యాయండి. అలాంటి రోడ్లన్నీ మా సెక్రటరీ గారు, మా ప్రెసిడెంట్ గారు అవన్నీ సమానం చేసి జనం నడుపుతానికి చాలా హ్యాపీగా చేశారండి. ఇవన్నీ చూసి ఆయన వారవలేక అంబటి నాగేంద్ర గారు అనేవారు, ఆయన మా మీద కేసులు పెట్టి ప్రతి విషయానికి అడ్డం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి జీఎన్పీ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని 100 మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మహిళల శక్తి, ఆత్మనిర్భరతను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నిర్వహించబడింది. ఓకే సార్, చేయి కింద పెట్టండి మేడం, సారీ కింద పెట్టి పట్టుకోండి. ఓకే సార్, చేయి కింద పెట్టండి మేడం, సారీ కింద పెట్టి పట్టుకోండి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గంలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు 5.60 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను భువనగిరి పట్టణంలో సోమ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, భువనగిరి బీబీనగర్ పిఓ వలిగొండ మహిళా సంఘాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ రుణాల పంపిణీ ద్వారా మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబన సామర్థ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోంది.
సోదరులందరూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం చింతలపేట్ గ్రామంలో 2500 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ దత్తాత్రేయ ఆలయం వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ జాతరలో గ్రామస్తులు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమం ద్వారా భక్తులకు ఉచిత భోజనం అందజేయడం జరిగింది. ఆలయ నిర్వాహకులు స్వచ్ఛంద సేవకులు కార్యక్రమాన్ని సమగ్రంగా ఏర్పాటు చేసి భక్తులను సౌకర్యవంతంగా ఆతిథ్యం అందించారు. వార్షికోత్సవం ద్వారా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని భక్తి పరవశం ఏర్పడింది. శాంతి శాంతి శాంతి. ఇక్కడ కొన్ని కలిసిన దగ్గర కొన్ని అక్షరాలు నమస్కారం చేసుకోండి. గరగంటి గౌతమ్ నందన్ నైనిక స్వామివారికి 101 మంతని మండలం ఏక్లాస్పూర్ గ్రామంలో రైతు వేదిక వద్ద ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు. 850 కుట్టు మిషన్లతో విఆర్టీ సౌజన్యంతో 21 ఉచిత శిక్షణ కేంద్రాలు మంతని ప్రాంతంలో ప్రారంభించబడ్డాయని మంత్రి తెలిపారు. మహిళల ఆర్థిక స్థిరత్వం, కుటుంబాల ఆర్థిక పటిష్టత కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తుందని, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు ఆదాయ మార్గాలు పెంచడం లక్ష్యమని ఆయన వివరించారు. ఒక చీర పైన ఎంబ్రాయిడరీ డిజైన్ చేస్తే 5,000 నుంచి 10,000 నుంచి 15,000 వరకు ఉందట. బ్లౌజ్ మీద డిజైన్ చేస్తే 2,000 నుంచి 10,000 వరకు ఉందట. సో అట్లాంటి నైపుణ్యం మనం రావాలి. వచ్చినప్పుడు మనము మార్కెట్నే, మా కరీంనగర్ మార్కెట్ కానీ హైదరాబాద్ మార్కెట్ కావాల్సిన డిజైన్ ఏర్పడుకునే ప్రయత్నం చేస్తాం. మీ ఎంపీడీఓ గారు ఇక్కడ రామాని ఎంపీడీఓ ఈమె కూడా బాధ్యత పెడుతున్నా. బాగా చదువుకొని మొన్న పోటీ పరీక్షలు నిర్వహిస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె చదువుకొని ఎంపీడీఓగా సెలెక్ట్ అయింది. ఆమె కూడా పర్యవేక్షణలో ఉంటుంది. అమ్మా నీకు కొత్త ఆరోపణలు ఉంటే కలెక్టర్ గారు చెప్పు, ఆ విధంగా చేద్దాం, వాళ్ళకు కూడా ఏం చేయాలో చెప్పు. ఓకే చూద్దాం. రైట్, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మినీ రవీంద్ర భారతిలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా నియోజకవర్గంలోని 3,689 స్వయం సహాయక మహిళా సంఘాలకు 4.13 కోట్ల వడ్డీ లేని రుణాలను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, సబ్ కలెక్టర్ నారాయణలు అందజేశారు. మహిళల ఆర్థిక అభివృద్ధి, వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్లు, పాడి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. వడ్డీ లేని రుణాల పంపిణీతో మహిళల్లో నమ్మకం, ధైర్యం పెరిగిందని, మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రోల్ మోడల్గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. 8 గంటల నుంచి మాడుగుపల్లి, పొరిడిగూడెం,
ఇంద్రమిల్లు, వేవలపల్లి అన్నప్రెడ్డిగూడ, మిర్యాలగూడ మండలం గూడూరులో 3 ప్రోగ్రాంలలో మహిళలు నిజంగా ఇప్పుడే పోరెడ్డిగూడెంలో దిగిన ఫోటో సీఎం క్యాంప్ ఆఫీసుపై అది క్యాబినెట్ మీటింగ్లో కూడా దానికి చర్చ జరిగి నిజంగా మిర్యాలగూడలో ఇంత ఇంద్రమిల్లు ఓపెన్ చేసి ఇంద్రమ్మ చీరలు కట్టుకొని ఆ ఇంటి ముందు కళ్ళు నిండుగా ఉన్నాయి. అంటే మన ఇంట్లో ఏదైతే మహిళ మంచిగా ఆనందంగా నవ్వుతూ నిండుగా ఉన్నదో అప్పుడే ఆ ఇల్లు యొక్క సుఖ సంతోషాలు బయటకు వెళ్తాయి. అలా కోరుకునేదే మన తెలంగాణ ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం, మన మహిళా ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం రావాలన్నదే మన రేవంత్ రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చడానికి మనందరం ముందున్నాం, ముందు ఉండాలి. రాబోయే రోజులలో మనం ఇంతకన్నా ఎక్కువ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మీ అందరినీ తెలంగాణ ప్రభుత్వం వచ్చి ప్రజాపాలనలో 2 సంవత్సరాలు అయిన తర్వాత మహిళల కోసం 200 యూనిట్ల కరెంటు, ఉచిత బస్సు, 500 రూపాయల గ్యాసు. వనపర్తి జిల్లా కేంద్రం నల్ల చెరువు కట్టపై మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చెప్పారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని జైలుకు పంపడం ఖాయం. ఆయన అవినీతి అక్రమాలను వెలికితీస్తామని తెలిపారు. కృష్ణానదిలో 2.5 ఎకరాల కబ్జా చేసిన భూమిని సర్వే చేసి ప్రభుత్వానికి స్వాధీనపరచనున్నట్టు చెప్పారు. కొత్తపేటలోని వ్యవసాయ క్షేత్రానికి ఉపయోగించిన కరెంట్, కెనాల్ నీటి మళ్లింపులు, వెల్టూర్టు చెరువు అక్రమ నీటి దోపిడీ, సబ్సిడీ లోన్లు, కాంట్రాక్టు పనులు అన్నీ ఎఫ్ఐఆర్ల ద్వారా ధృవీకరించబడ్డాయని వెల్లడించారు. అవినీతి అక్రమాలకు పాల్పడితే ప్రజా దృష్టికి తీసుకెళ్తామన్నారు. మన ప్రభుత్వ ఉద్యోగులే అవి గాలికి మండుతుంది. మినీ ట్యాంక్ బండ్, నల్ల చెరువుకు సంబంధించిన మినీ ట్యాంక్ బండ్లు అంతకుముందు మేము ఒకటి ఓపెన్ జిమ్ పెట్టుండే. దానికి చాలా డిమాండ్ ఉంది. వనపర్తి ప్రజల ఆకాంక్ష మేరకు ఒకటి లేడీస్కు, ఇంకోటి జెంట్స్కి కూడా సపరేట్ చేయండి అంటే అది కొత్తగా పెట్టేసి అది కూడా ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాం. ఈ వనపర్తి మినీ ట్యాంక్ బండ్కి సంబంధించి ఈ చాలా హిస్టారికల్, చాలా పాత చెరువు, పాత మినీ ట్యాంక్ బండ్ ఉంది. దీనికి ఒక బోటింగ్ కావాలి. ఆల్రెడీ బోటింగ్ కూడా శాంక్షన్ చేసిన మా టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు, అది కూడా త్వరలోనే వస్తుంది. సో అభివృద్ధికి సంబంధించి ఆ రోజు మా సీఎం గారు వేసిన 1000 crores సంబంధించి అన్ని 980 కోట్లు అన్ని టెండర్లు అయినాయి. హైదరాబాద్ లో వాళ్ళు దోసుక తిన్నారు, వనపర్తిలో ఈయన దోసుక తిన్నాడు, నెంబర్ 4 అనేట ఆయన. సో ఇవన్నీ వనపర్తిని బీభత్సం చేసి, అభివృద్ధి పేరు మీద వనపర్తిని ధ్వంసం చేసి, వనపర్తిలో ఉన్న అందరి మీద, ఇంక్లూడింగ్ పత్రికా మిత్రులు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ నాయకులు, ఇంక్లూడింగ్ ఆపోజిషన్ నాయకులు, ఇంక్లూడింగ్ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టాడు. ఎగ్జాంపుల్, నాకు అప్పటికి 51 years నేను ఎమ్మెల్యే గెలిచేసరికి నా మీద ఒక్క పోలీస్ కేసు లేకుండా నా మీద కూడా కేసులు పెట్టిండు. సో ఆయన కోసం ఉద్యోగం చేసిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిండు. సో అవన్నీ మేము చెప్తూ వచ్చినాం. ఆ మధ్యకాలంలో కొంతమంది ఇసో ఎంక్వైరీ వాళ్ళలాగా తొందరపడి వాళ్ళకి ఆపోజిట్ వచ్చిన వాళ్ళు రాత్రికి రాజయ్య గారిని ఉప ముఖ్యమంత్రిని తీసేసినట్లు, ఈటెల రాజేందర్ను అర్ధరాత్రి ఆయన సస్పెండ్ చేసినట్లు మా ముఖ్యమంత్రి గారు అట్లా చేయరు. సో కొన్ని చట్టాల మీద గౌరవం ఉంది. అన్ని ఏసీబీకి ఇవ్వాల్సిన కేసులు ఏసీబీకి ఇచ్చినాం, విజిలెన్స్కి ఇవ్వాల్సిన కేసులు విజిలెన్స్కి ఇచ్చినాం, సిబిఐకి ఇవ్వాల్సిన కేసులు సిబిఐకి ఇచ్చినాం. వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళని ఒక్కొక్కరిని అరెస్ట్ చేయాలి. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.